ఓకే. స్కిప్ మీద క్లిక్ చేస్తున్నాను. కళ్యాణి గారు అర్థం కాలేదా మీకు? అర్థమైంది మేడం. ఓకే. అండ్ ఈసారి రెస్టారెంట్ తీసుకుంటాను. ఓకే. నేను ఏ టైప్ తీసుకుంటున్నాను? రెస్టారెంట్ టైపు. ఏ టైపు? రెస్టారెంట్ టైపు. ఈ రెస్టారెంట్ టైప్ తీసుకుంటున్నాను. ఈ రెస్టారెంట్ లో నాకేంటిది? ఫ్యామిలీ రెస్టారెంట్ తీసుకుంటున్నాను. కంటిన్యూ. ఏ టైప్ అండి? రెస్టారెంట్ టైపు. నాకు రెస్టారెంట్ టైప్ మీద డాష్ బోర్డ్ అనేది క్రియేట్ అయిపోతుంది. సో ఇప్పుడు నేను టెంప్లెట్ కూడా ఏది తీసుకోవాలి? ఆ రెస్టారెంట్ కి సంబంధించిన టెంప్లెట్స్ మాత్రమే నేను తీసుకోవాలి. ఓకే. సో డిజైన్ సైట్, ఇక్కడ వాడు ఆల్రెడీ ఇలా టెంప్లెట్ ఇస్తున్నాడు క్రియేటివ్. ఇదంతా నాకు వద్దు. అండ్ ఇందాక మనం సి ఆల్ క్లిక్ చేసాం కదా, సి ఆల్ కాకుండా ఇక్కడ కంటిన్యూ విత్ సెటప్. ఈసారి ఇది క్లిక్ చేద్దాం. వాడు ఇచ్చిన టెంప్లెట్స్ కాకుండా నేను వేరేది కంటిన్యూ విత్ సెటప్. చూడండి, కంటిన్యూ విత్ సెటప్ మీద క్లిక్ చేస్తే నాకు ఏదేదో చూపిస్తుంది. అవునా? ఇది ఏంటిదంటే ఇంకా కొంచెం పెద్ద ప్రాసెస్. కంటిన్యూ విత్ సెటప్ మీద క్లిక్ చేస్తే ఇంకా పెద్ద ప్రాసెస్. అందుకునే మీరు కంటిన్యూ విత్ సెటప్ మీద కూడా కాకుండా సి ఆల్ మీద క్లిక్ చేసి వాడిచ్చిన టెంప్లెట్ మాత్రమే తీసుకోండి. లోడ్ అవుతూనే ఉంటది. ఇవన్నీ ఎందుకు ఇలా వస్తున్నాయి అంటే ఇది ఫ్రీ వర్షన్స్ కాబట్టి వాడు కొంచెం తలతిక్కగా చేస్తూనే ఉంటాడు. ఓకే. ఇవన్నీ ఫ్రీ సెషన్స్ కాబట్టి మనం కొంచెం ఓపికగా చేసుకోవాలి. మనకంత ఓపిక లేదు అన్నప్పుడు వాడిచ్చిన టెంప్లెట్స్‌ని తీసుకొని దాన్ని ఎడిట్ చేసుకోవడం చాలా ఉత్తమం. సో, అందుకనే ఐ యామ్ గోయింగ్ బ్యాక్. స్కిప్ అండ్ ఫ్యామిలీ రెస్టారెంట్. కంటిన్యూ. సో, సైట్ నెంబర్ వచ్చేసి 8 అండ్ డిజైన్ సైట్. కంటిన్యూ విత్ సెటప్ వద్దు. ఓకే. జనరేట్ సైట్ వద్దు. ఇవన్నీ ఫ్రీ వర్షన్స్ కాబట్టి కొంచెం ఇలానే ఉంటది. మనం చూడాల్సింది సిఆల్. ఒకవేళ ఎవరికైనా ఓపిక ఉంది అనుకుంటే కంటిన్యూ విత్ సెటప్ కూడా క్లిక్ చేసి చూడండి అసలు ఏమొస్తుంది ఏంటిది అనేది. సో ఆటోమేటిక్ గా పిక్ ది వెబ్సైట్ టెంప్లెట్ యూ లవ్. దేని మీద? ఫ్యామిలీ రెస్టారెంట్ మీద. ఇంకా మీరు టైప్ కానీ ఇండస్ట్రీ కానీ ఏది క్లిక్ చేయొద్దు. జస్ట్ వీటిలో ఏదైతే మీకు నచ్చిందో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. కోక్ రెస్టారెంట్. వ్యూ. డెలిషియస్. ఓకే. దీని లుక్ నాకు బాగుంది. ఓకే. ఒకవేళ లేదు అనుకుంటే మళ్ళీ బ్యాక్ టు టెంప్లెట్. కిందకి వెళ్తే మీకు చాలా వస్తాయి కాబట్టి మీకు ఏ పేజ్ కావాలో ఆ పేజీలోకి వెళ్ళిపోయి మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ టైప్ అని మళ్ళీ అడిగాడు వాడు. టైప్ అండ్ ఇండస్ట్రీ అన్ని అడిగాడు. ఇవన్నీ మీరు అసలు మళ్ళీ ఏం టచ్ చేయొద్దు. ఓకే.
ఒకవేళ టచ్ చేసినా కానీ ఏం అడుగుద్ది, మళ్ళీ దానికి తగ్గ ఏయో టెంప్లెట్స్ ఇస్తుంది, మళ్ళీ ఎక్కువ పేజెస్ వస్తుంది. సో మీరు వాటిని ఏమి టచ్ చేయకుండా జస్ట్ మీరు ఏది నచ్చితే అది తీసుకోండి. నాకు ఇది నచ్చింది. ఏది? పోక్ రెస్టారెంట్ అండ్ ఎడిట్. మ్యామ్, చెప్పండి. చాలా మంది వెబ్సైట్స్ లో యూట్యూబ్ లింక్ అని పెట్టడము, లేదా సమ్ వీడియోస్ ప్లే అవుతాయి ఈ బటన్ ప్రెస్ చేస్తే అని పెడతారు, సో దట్ డైరెక్ట్లీ యూట్యూబ్ కి వెళ్ళిపోతుంది. అవును, అది కూడా పాసిబుల్ అవుతుందా అండి? పెట్టుకోవచ్చండి మీరు. ఇప్పుడు అంటే ఇమేజెస్ అవి అంటే ఓన్లీ ఇన్స్టిట్యూట్ నేమ్స్ ఉంటున్నాయి, ఈ డొమైన్ పర్చేస్ చేసిన వాళ్ళకే అవుతాయా? అలా ఏం లేదండి, ఎవరైనా పెట్టుకోవచ్చు అవి. ఇప్పుడు అది ఇప్పుడు చెప్తారా అండి? ఇప్పుడు అదే వస్తుంది. ఇప్పుడు Okay. మనకి ఏది కావాలంటే అది పెట్టుకోవచ్చు. ఇదిగోండి, మీరు వన్స్ ఇందాక మనకి ఒక ఫార్మెట్ వచ్చింది, రైట్? ఇందాక మనకి ఒక ఫార్మెట్ వచ్చింది, ఇప్పుడు చూడండి ఒక ఫార్మెట్ వచ్చింది. ఇందాక మనకి ఈ విధంగా రాలేదు. మనకి పేజెస్ అనేది ఇందాక ఇక్కడ వచ్చింది, మీరు అబ్జర్వ్ చేశారో లేదో. ఇందాక పేజెస్ అనేది ఇక్కడ వచ్చింది, ఇప్పుడు ఇక్కడ వచ్చింది. ఓకే, అంటే మనము టైప్ ఒకటి తీసుకొని టెంప్లెట్ ఇంకోటి సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి దానికి తగ్గట్టు ఏదో అదేదో ఇచ్చేసింది. సో అలా చెయ్యొద్దు. రెండు టెంప్లెట్స్ మీరు డిఫరెంట్ డిఫరెంట్ టెంప్లెట్స్ తీసుకోవద్దు, ఏదైనా ఒక టెంప్లెటే తీసుకోండి. ఇప్పుడు చూడండి, ఇది అసలు యాక్చువల్గా మన టెంప్లెట్. ఇది యాక్చువల్గా మనం చూజ్ చేసుకున్న టెంప్లెట్. ఈ టెంప్లెట్ లో ఒకవేళ మీకు జూమ్ కావాలంటే జూమ్ చేయొచ్చు, అంటే ప్రివ్యూ. ఇక్కడ పైన చూడండి, జూమ్ ఇన్ అండ్ జూమ్ అవుట్, జూమ్ ఇన్ అండ్ జూమ్ అవుట్ కనిపిస్తుంది అందరికి? జూమ్ ఇన్ అండ్ జూమ్ అవుట్. అండ్ ఇక్కడ చూడండి, పేజ్. పేజ్ ఈ టెంప్లెట్ లో ఎన్ని పేజెస్ ఉన్నాయి? సో దీని మీద క్లిక్ చేస్తే అబౌట్, మెను, ఆర్డర్, క్యాటరింగ్ అండ్ కాంటాక్ట్, మై ఆర్డర్స్, ఆర్డర్ ఆన్లైన్. ఇక్కడ ఎక్కడైనా పోర్ట్ఫోలియో అని కనిపించిందా మీకు? పోర్ట్ఫోలియో అని ఎక్కడైనా కనిపించిందా? లేదు. ఎందుకు అంటే నేను కరెక్ట్ టెంప్లెట్ కరెక్ట్ టైప్ తీసుకున్నాను కాబట్టి నాకు యాజ్ ఇట్ ఈజ్ గా వచ్చింది. ఇందాక డిఫరెంట్ టెంప్లెట్లు డిఫరెంట్ టైప్ తీసుకున్నాను కాబట్టి నాకు పోర్ట్ఫోలియో పేజెస్ కూడా యాడ్ అయిపోయినాయి. ఓకే, సో ఇవి ఈ టెంప్లెట్ లో దాదాపు ఇన్ని పేజెస్ ఉన్నాయి. ఇప్పుడు మనం ప్రెసెంట్ ఏ పేజ్ లో ఉన్నాము? హోమ్ పేజ్ లో ఉన్నాము. హోమ్ పేజ్ అంటే ఇది స్టార్టింగ్ పేజ్. జూమ్ అవుట్ చేస్తాను, జూమ్ ఇన్ చేస్తాను. ఇది ఇది మన స్టార్టింగ్ పేజ్. ఓకే, ఇది స్టార్టింగ్ పేజ్. ఒకవేళ నాకు స్టార్టింగ్ పేజ్ కాదు, హోమ్ పేజ్ కాదు, నేను ఎడిట్ చేయాల్సింది, హోమ్ పేజ్ కాదు, అబౌట్ అస్ పేజ్ ఎడిట్ చేయాలనుకుంటే అబౌట్ అస్ మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా ఆ పర్టికులర్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకే, పేజెస్ 1 by 1 అయిపోయిన తర్వాత, పేజెస్ హోమ్ అయిపోయిన తర్వాత మీరు నెక్స్ట్ పేజ్ లోకి వెళ్ళాలి అంటే ఇక్కడ పైన మీకు పేజ్ అని కనబడుతుంది. ఈ పేజెస్ మీద క్లిక్ చేసి మీకు ఏ పేజ్ కావాలో ఆ పేజ్ మీద మీరు క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఆ పర్టికులర్ పేజ్ లోకి వెళ్ళిపోయింది. పేజ్ అంటే ఏంటిది? కలెక్షన్ ఆఫ్ పేజెస్. ఆ మొత్తాన్ని కలిపితే వెబ్సైట్ అయిపోతుంది. అంటే ఇప్పుడు ఆర్డర్ ఆన్లైన్ అనేది మనం దీని మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఆ పర్టికులర్ పేజ్ లోకి వెళ్ళిపోయింది. దట్ ఈస్ కాల్డ్ పేజ్ అంటారు. ఓకే, ఇక్కడ కార్ట్ సింబల్ ఉంది, ఈ కార్ట్ సింబల్ మీద క్లిక్ చేయగానే ఆ పర్టికులర్ కార్ట్ పేజీలోకి వెళ్ళిపోయింది. అవునా? మనం ఏ బటన్ మీద క్లిక్ చేస్తే ఆ పర్టికులర్ పేజీలోకి వెళ్తుంది కాబట్టి ఆ పేజెస్ అన్ని కూడా మీకు ఇక్కడ ఉంటాయి. వీటన్నిటిని కూడా చేంజ్ చేసుకుంటూ వెళ్ళాలి మనం. ఇది అర్థమైందా అందరికీ?
ప్లీజ్ అర్థమైంది. రెస్పాండ్ అవ్వ. ఓకే, యా ఫైన్. ఆ తర్వాత ఇప్పుడు స్టార్టింగ్ ఏ పేజీలో మనం చూసేది? హోమ్ పేజ్ చూస్తాం, ఫస్ట్ పేజ్. ఓకే, ఈ పేజీ అనేది ఎలా కనిపిస్తుంది? మీరు ఇది కూడా చూడాలి, డెస్క్టాప్ వ్యూలో చూడాలి. అదే విధంగా మీరు చేంజెస్ చేసిన తర్వాత డెస్క్టాప్ వ్యూ చూడాలి, అదే విధంగా మొబైల్ వ్యూ కూడా చూడాలి. ఈ రెండు కూడా మీరు మేనేజ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, డెస్క్టాప్ వ్యూలో మీకు ఇలా కనిపిస్తుంది. ఓకే ఫైన్, నాకు ఇది బాగుంది. ఇక్కడ పేజెస్ ఉంది కాబట్టి ఎన్ని పేజెస్, అండ్ ఇక్కడ చూడండి, మీరు ఇక్కడ ప్లస్ బటన్ ఉంది కదా, ప్లస్ బటన్ అంటే మనకి ఏదైనా దీన్ని క్లిక్ చేయండి. మనకి ఎలాంటి ఎలిమెంట్స్ కావాలి అంటే టెక్స్ట్ కావాలా, ఇమేజ్ కావాలా, బటన్ కావాలా, డెకరేషన్ కావాలా, బాక్స్ కావాలా, ఏ బాక్స్ కావాలంటే ఏది కావాలంటే అది మీరు దీని మీద సెలెక్ట్ చేస్తే ఆటోమేటిక్గా యాడ్ అయిపోతుంది. ఓకే, ఈ ప్లేస్ లో నేను ఒకవేళ ఇమేజ్ పెట్టాలి అనుకుంటే ఇమేజ్ మీద క్లిక్ చేసామనుకోండి, ఇది బాగా అబ్జర్వ్ చేయండి. మన వెబ్సైట్ లో ఎక్స్ట్రా వీటినన్నిటిని ఏమంటారంటే ఎలిమెంట్స్ అంటారు. వీటినన్నిటిని ఏమంటారు? ఎలిమెంట్స్ అంటారు. మీకు ఏ ఎలిమెంట్ కావాలి అంటే ఆ ఎలిమెంట్ మీద మీరు క్లిక్ చేయడం. ఒకవేళ ఫర్ సపోజ్ నాకు ఈ పర్టికులర్ ప్లేస్ లో నాకు టెక్స్ట్ కాకుండా టెక్స్ట్ తో పాటు నా దగ్గర ఇమేజ్ నేను పెట్టాలనుకుంటున్నాను. ఓకే, నేను పెట్టాలనుకున్నా, అలాంటి టైంలో నేను ఏం చేస్తాను? ఈ పర్టికులర్ ప్లేస్ లో కాబట్టి దీన్ని నేను సెలెక్ట్ చేసుకుంటాను. సెలెక్ట్ చేసుకున్నప్పుడు మీకు ఆటోమేటిక్ గా ఇక్కడ బ్లూ కలర్ కనబడుతుంది, అంటే అది సెలెక్ట్ అయిందని. ఏదైతే సెలెక్ట్ చేస్తామో అది మీకు బ్లూ కలర్ లో కనిపిస్తుంది. ఓకే, దీని మీద నేను సెలెక్ట్ చేసేసి నేను ఒక ఇమేజ్ పెట్టాలనుకుంటున్నాను. యాడ్ ఎలిమెంట్ అంటే ఇమేజ్ అవ్వచ్చు, టెక్స్ట్ అవ్వచ్చు, బటన్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఎలిమెంట్సే. ఏది కావాలంటే మీరు అది యాడ్ చేయొచ్చు. నేను ఫర్ సపోజ్ నేను ఇమేజ్ పెట్టాలనుకుంటున్నాను. ఆ ఇమేజ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు అప్లోడ్ అండ్ ఇంపోర్ట్ అని కనిపిస్తుంది. ఏమ రైట్? అప్లోడ్ అండ్ ఇంపోర్ట్ అంటే మన దగ్గర ఒకవేళ ఏమైనా ఇమేజెస్ కనుక ఉంటే మన ఇమేజెస్ పెట్టుకోవచ్చు. చూడండి, ఇమేజ్ మీద క్లిక్ చేయగానే అప్లోడ్ ఫ్రమ్ కంప్యూటర్, మీ కంప్యూటర్లో ఉన్న ఇమేజెసా, లేదంటే డ్రైవ్లో ఉన్నదా, లేదంటే ఫేస్బుక్లో ఉన్నాయా, ఎందులో ఉన్నాయో ఇమేజెస్, ఆ ఇమేజెస్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నా ల్యాప్టాప్లో ఉన్న ఇమేజ్ నేను తీసుకుంటున్నాను. డెలిషియస్ ఫుడ్ నా ఫోటో పెడతాను. సో నా ల్యాప్టాప్ లో ఉన్న అంటే నా డ్రైవ్ లో ఉన్న ఇమేజ్ ని నేను సెలెక్ట్ చేసుకున్నాను. దాన్ని నేను ఎక్కడ ఇక్కడ పేస్ట్ చేశాను. అర్థమైందా? ఎందుకు వచ్చింది? నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి. మీకు కావాలంటే దీన్ని ఇటువైపు మూవ్ చేసుకోవచ్చు. మీకు ఎక్కడ కావాలంటే అక్కడ మూవ్ చేసుకోవచ్చు. ఎలా మూవ్ అవుతుంది ఇది? జస్ట్ దాన్ని సెలెక్ట్ చేసుకోవడం, దాన్ని ఇలా మూవ్ చేయడం. ఇది అర్థమైందండి? దిస్ ఈజ్ కాల్డ్ డ్రాగ్ అండ్ డ్రాప్ అంటారు. దిస్ ఈజ్ కాల్డ్ డ్రాగ్ అండ్ డ్రాప్. ఒకవేళ మీకు ఈ ఇమేజ్ కనుక నచ్చకపోతే చేంజ్ ఇమేజ్, మళ్ళీ అగైన్ అప్లోడ్ వీడియో. ఓకే ఓకే ఫైన్. ఇప్పుడు నేను సెలెక్ట్ చేశాను ఇమేజ్ని, నాకు ఈ ఇమేజ్ నచ్చలేదు, నేను దీన్ని డిలీట్ చేయాలి. డిలీట్ చేయాలి అంటే జస్ట్ రైట్ క్లిక్ అండ్ డిలీట్. అర్థమవుతుందా? నేను ఎక్స్ట్రా ఒక ఎలిమెంట్ తీసుకోవాలి అంటే నేను కంపల్సరిగా ప్లస్ బటన్ మీద క్లిక్ చేయాలి. ఆ ప్లస్ బటన్ మీద యాడ్ ఎలిమెంట్స్ అని ఉంటుంది. మీకు టెక్స్ట్ కావాలా, బటన్ కావాలా, బటన్ మీద క్లిక్ చేస్తే చూడండి, ఇలాగ మీకు ఏ కలర్ బటన్స్ కావాలంటే ఆ కలర్ బటన్స్ అనేది వస్తుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ బటన్ కావాలనుకోండి, ఈ బటన్ మీద క్లిక్ చేయగానే నాకు ఇక్కడ ఇది వచ్చేసింది.
దీని కలర్ నేను మార్చాలి. బ్లాక్ లో ఉంది, బ్యాక్గ్రౌండ్ అంతా బ్లాక్ లో ఉంది. దాన్ని మార్చాలంటే నేను ఏది చేంజ్ చేయాలనుకుంటున్నానో దాని మీద జస్ట్ క్లిక్ చేస్తే అది సెలెక్ట్ అయిపోయింది. సెలెక్ట్ అయిపోయింది అని ఎలా తెలుస్తుంది? బ్లూ కలర్ లో ఉంది కాబట్టి ఇది సెలెక్ట్ అయినట్టు. అర్థమైందా పాయింట్? అది సెలెక్ట్ అయిందని తెలియాలి అంటే బ్లూ కలర్ లో ఉంది కాబట్టి సెలెక్ట్ అయినట్టు. సో సెలెక్ట్ అవ్వగానే ఈ బటన్ కి సంబంధించిన కొన్ని ఆప్షన్స్ పైన వచ్చినాయి చూడండి. ఈ బటన్ కి సంబంధించిన కొన్ని ఆప్షన్స్ ఇక్కడ పైన వచ్చినాయి. సెట్టింగ్స్, లేఅవుట్, డిజైన్, యానిమేషన్, లింక్, హెల్ప్. హెల్ప్ ఎలాగో మనకు అవసరం లేదు. సెట్టింగ్స్, లేఅవుట్. లేఅవుట్ అంటే ఏంటిది? మనకి ఈ బటన్ అనేది ఎలాంటి మోడల్లో కావాలి. క్లిక్ చేయండి, చూడండి. చూడండి అక్కడ లేఅవుట్ అనేది ఇందాకేమో జస్ట్ బటన్ అనే టెక్స్ట్ వచ్చింది. ఇప్పుడు దాని పక్కన ఒక యారో మార్క్ వచ్చింది. అబ్జర్వ్ చేస్తున్నారా అందరూ? అర్థమవుతుందా? అంటే మీరు ఏది క్లిక్ చేసినా కానీ దాన్ని సెలెక్ట్ చేసుకొని దానికి తగ్గ మీరు డిజైన్ అనేది చేసుకోండి. మీకు ఎలాంటి డిజైన్ కావాలో అది చక్కగా చూపించింది. ఓకే, నాకు ఐకాన్ వద్దు అనుకుంటే మళ్ళీ మీరు టెక్స్ట్ ఓన్లీ. ఒకవేళ లేదు అనుకుంటే ఐకాన్ ఓన్లీ అంటే ఐకాన్ ఓన్లీ, టెక్స్ట్ రాకుండా. గాట్ మై పాయింట్? అర్థమవుతుందా మీకు? ఓకే. క్లియర్. సో ఇది ఒకవేళ వద్దు అనుకుంటే మళ్ళీ రైట్ క్లిక్ అండ్ డిలీట్. ఓకే. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడ చూడండి, ఇక్కడ నేను కిందకి వెళ్ళాలి అంటే ప్రతిసారి ఇలా క్లిక్ చేసే బదులు ఇక్కడ నేను వన్స్ ఈ టెంప్లెట్ అంతా కూడా సెలెక్ట్ చేసుకున్నాను. మొత్తం ఎంటైర్ టెంప్లెట్ అంతా కూడా నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఎంటైర్ టెంప్లెట్ కాదు, ఈ పర్టికులర్ సెక్షన్ ది నేను సెలెక్ట్ చేసుకున్నాను. దీనికి నేను ఎడిట్ చేయాలి అంటే ఇక్కడ మీరు చూడండి, క్విక్ ఎడిట్. ఓకే, ఇక్కడ బటన్ ఉంది చూడండి, క్విక్ ఎడిట్. క్విక్ ఎడిట్ మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్ గా మీరు ఎడిట్ అనేది ఇక్కడే చేసుకోవచ్చు. అంటే ఈ కావాలంటే ఈ పర్టికులర్ ఆప్షన్స్ లోకి వెళ్ళొచ్చు, లేదనుకుంటే క్విక్ ఎడిట్ మీద క్లిక్ చేసి మీకు ఈ టైటిల్ అనేది లేదంటే ఈ పారాగ్రాఫ్ అనేది మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎవర్ రెస్టారెంట్ బాగుంది. ఇక్కడ ఆ రెస్టారెంట్ లో ఏమేమి మోడల్స్ ఉన్నాయి ఏంటిది, ఇక్కడ నేను ఏం కంటెంట్ పెట్టాలనుకుంటున్నానో ఇక్కడ మీరు అది యాడ్ చేయొచ్చు. ఓకే. అండ్ ఇక్కడ టైటిల్ చూడండి, ఇంకో టైటిల్ వచ్చింది ఇక్కడ. అది అంటే నాకు ఎలా కావాలి అంటే అలాగా నేను చేయొచ్చు. ఏది యాడ్ చేయాలంటే అది యాడ్ చేయొచ్చు. లేదు నాకు క్విక్ ఎడిట్ వద్దు మేడం, నాకు అసలు అది అంతా గజిబిజి గందరగోళంగా ఉంది. సరే చూడండి, ఇక్కడ క్విక్ ఎడిట్ మీద క్లిక్ చేసినప్పుడు ఇక్కడ లేఅవుట్ కూడా మారుతుంది చూడండి. కంటెంట్ అండ్ లేఅవుట్ 2 ఆప్షన్స్ ఉంటాయి. ఓకే, కంటెంట్ అండ్ లేఅవుట్. లేఅవుట్ అంటే చూడండి ఒకసారి, we don't have any layout. ఓ, వాడి దగ్గర లేవంట. ఓకే, సో ఈ విధంగా మీరు ఎడిట్ అనేది చేసుకోవచ్చు. చేసుకుంటే డైరెక్ట్ గా క్విక్ ఎడిట్ లోకి వెళ్ళండి, లేదు అనుకుంటే ఒక్కొక్కటి సెలెక్ట్ చేసుకొని ఆ సెలెక్ట్ చేసుకున్నప్పుడు మీకు పైన కొన్ని ఆప్షన్స్ వస్తాయి, దాన్ని మీరు ఎడిట్ చేసుకోవచ్చు. ఓకే, క్విక్ ఎడిట్ అంటే ఏంటిదంటే ఈ పర్టికులర్ సెక్షన్ అంతా కూడా అది ఎట్ ఎ టైం ఎడిట్ చేసుకోవడానికి. అంటే ఈ సెక్షన్ ఇక్కడ చూడండి, వెల్కమ్ అనే ఈ సెక్షన్ ఉంది కదా, ఈ సెక్షన్ అంతా కూడా ఒకేసారి ఎడిట్ చేసుకోవడానికి క్విక్ ఎడిట్,
లేదు నాకు లైన్ బై లైన్ నేను ఎడిట్ చేసుకుంటాను అంటే దీని మీద క్లిక్ చేయడం, ఇక్కడ పైన కొన్ని ఆప్షన్స్ కనిపిస్తుంది, దాని ద్వారా మీరు ఎడిట్ చేసుకోవచ్చు. ఈ సెక్షన్ అంతా ఎడిట్ చేసుకోవాలంటే క్విక్ ఎడిట్, లేదు ఒక పర్టికులర్ లైన్స్ కి తగ్గట్టు ఎడిట్ చేసుకోవాలంటే ఆ పర్టికులర్ లైన్. ఓకే, ఇప్పుడు ఆర్డర్ ఆన్లైన్, ఇది బటన్. అవునా, ఈ బటన్ ని నేను కలర్ చేంజ్ చేసుకోవాలనుకుంటున్నాను. చేంజ్ టెక్స్ట్, ఇక్కడ నేను రాస్తున్నాను ఆర్డర్. ఆల్రెడీ ఆర్డర్లోనే ఉంది కాబట్టి నేను ఇంకా దాన్ని ఏం చేంజ్ చేయట్లేదు. ఓకే, సో ఈ పర్టికులర్ బటన్ మీద క్లిక్ చేయంగానే మనకి కాల్ రావడము, లేదు అనుకుంటే మనకి ఏదైనా మెసేజ్ రావడము, ఏదైనా రావాలి అంటే అక్కడ మీరు ఏం చేస్తారంటే లింక్ చేయాలి. ఓకే, ఇది జస్ట్ టెక్స్ట్. ఆ టెక్స్ట్ కి మనము లింకప్ చేయాలి అంటే దీని మీద క్లిక్ చేయాలి. అంటే లింక్, మనము ఇచ్చిన టెక్స్ట్ కి ఒక లింక్ ఇస్తున్నాం, అది ఏ లింక్, అందుకనే ఈ లింక్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి ఇంకొక పేజీ ఓపెన్ అవ్వాలి, లేదంటే వెబ్ అడ్రస్ లోకి వెళ్ళాలి, లేదంటే ఈమెయిల్ చేయాలి, లేదంటే ఫోన్ నెంబర్. ఓకే, ఆ ఆర్డర్ అనే మీద క్లిక్ చేయగానే నాకు ఆటోమేటిక్ గా 8985846483 దీనికి కనెక్ట్ అవ్వాలి. ఓకే, ఈ ఆర్డర్ అనే బటన్ మీద క్లిక్ చేయగానే నాకు ఆటోమేటిక్ గా ఈ నెంబర్ కి కనెక్ట్ అయిపోతుంది. దట్ ఈస్ కాల్డ్ లింక్. అంటే ఒక బటన్ కి లింక్ అనేది ఎలా ఇస్తామంటే ఇది లింక్. చేంజ్ ఎలా చేసుకుంటామంటే చేంజ్ టెక్స్ట్. డిజైన్ కూడా మార్చుకోవాలి అనుకుంటే డిజైన్ మీద క్లిక్ చేసి మీకు ఏ బటన్ కావాలంటే ఆ బటన్ మీద క్లిక్ చేసుకోవచ్చు. లేదు వాడు ఇచ్చిన డిజైన్స్ నాకు నచ్చలేదు అంటే మీరు అప్పుడు ఏం చేస్తారు, కస్టమైజ్ డిజైన్, మీ ఓన్ గా మీరు డిజైన్ చేసుకోవచ్చు. కలర్ మార్చుకోవడం, పెంచుకోవడం, ఇవన్నీ కూడా చేయొచ్చు. ఎందుకు వచ్చింది మేడం నాకు ఇవన్నీ? నాకు వాడు ఇచ్చిన కలర్స్ చాలు, వాడు ఇచ్చిన ఇమేజెస్ చాలు, జస్ట్ నేను ఒక కంటెంటే మార్చుకుంటానంటే జస్ట్ ఒక కంటెంటే మార్చుకోండి. ఒకవేళ మీకు ఇమేజ్ మార్చుకోవాలనుకుంటే మీరు ఇమేజ్ మార్చుకోండి, లేదు నేను ఆ తలకనిప్పులన్నీ నా వల్ల కాదు అనుకుంటే మీరు జస్ట్ ఒక కంటెంట్ మార్చుకోండి. మీకు ఎక్కడైనా ఎలిమెంట్స్ యాడ్ చేసుకోవాలనుకుంటే ఎలిమెంట్స్ యాడ్ చేయండి. అర్థమైందా? ఓకే, ఈ పర్టికులర్ సెక్షన్ అనేది మీరు చేంజ్ చేసుకోవాలి, ఎట్ ఏ టైం చేంజ్ చేసుకోవాలి అంటే డైరెక్ట్ గా క్విక్ ఎడిట్ లోకి వెళ్ళిపోండి. క్విక్ ఎడిట్ లోకి వెళ్తే ఈ మొత్తం ఎంటైర్ స్క్రీన్ అంతా మీరు చేంజ్ చేసి ఎట్ ఏ టైం చేయొచ్చు, లేదు 1 by 1 చేసుకుంటానంటే దాన్ని సెలెక్ట్ చేసుకోవడం, చేంజెస్ చేయడం, సెలెక్ట్ చేసుకోవడం, చేంజెస్ చేయడం. మీరు బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ మార్చుకోవచ్చు, లేదంటే బ్యాక్గ్రౌండ్ కలర్, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది కొంచెం లైట్ గా పెట్టుకోవచ్చు, థిక్గా పెట్టుకోవచ్చు, ఎవ్రీథింగ్ ఏదైనా చేయొచ్చు. కావాలంటే దీన్ని మూవ్ చేయొచ్చు, దీన్ని పట్టుకోవడం, మూవ్ చేయడం. దాన్ని పట్టుకోవడం అనేది ఎలాగా, అది జస్ట్ దాని మీద ఇలా అంటే కాదు, దాన్ని సెలెక్ట్ చేయాలి. అప్పుడైతేనే అది మనకి చూడండి 4 arrows వచ్చినాయి. అవునా, 4 arrows వచ్చినాయి అంటే అది ఇప్పుడు దాన్ని మనం ఎడిట్ చేయొచ్చని. దాన్ని మూవ్ ఎక్కడ కావాలంటే అక్కడ. ఒకవేళ నాకు ఈ టెక్స్ట్ వద్దు అనుకుంటే రైట్ క్లిక్ అండ్ డిలీట్. అండ్ నాకు సేమ్ టెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ లైన్ కూడా కావాలి అంటే రైట్ క్లిక్ అండ్ డూప్లికేట్. అర్థమైందా మీకు? ఏమన్నా చేంజెస్ ఏమన్నా ఓ, ఇంకా అర్థం కాకుండా ఏమన్నా ఉందా? మీరు ఇదంతా చేసేసిన తర్వాత పబ్లిష్ చేస్తారు, ఆ లింక్ ని అందరికి ఫార్వర్డ్ చేస్తారు. లెట్స్ చార్ట్, దీని మీద క్లిక్ చేయండి. అంటే లెట్స్ మిగతా చార్ట్ ఎడిట్ చేసుకోవాల్సిన అవసరం లేదా మేడం? మన డౌట్. ఇంకా ఉన్నాయి అంటే కదా చాలా పేజెస్, అన్ని ఎడిట్ చేసుకోవాలి కదా మనం? అన్ని ఎడిట్ చేసుకోవాలండి. అంటే వాడిచ్చిన కంటెంట్ కరెక్ట్ గా మనకి తగ్గట్టు ఉంటది అని చెప్పలేం కదా. ఉమ్. అవునా,
మనకి తగ్గట్టు ఉంటది అని చెప్పలేము కాబట్టి కంపల్సరీగా ఎవ్రీ పేజ్ అండ్ ఎవ్రీ పిక్ కూడా మనం సెలెక్ట్ చేసుకోవాలి. జనరల్ గా మనకు ఎన్ని పేజెస్ ఉంటే సరిపోతుంది వెబ్సైట్ కి? ఇందులో చాలా పేజెస్ ఉన్నట్టున్నాయి కదా. చాలా పేజెస్ మీన్స్ ఏంటిదంటే మనకి ఇక్కడ కనపడేది, ఎవరికైనా కనపడేది ఫస్ట్ హోమ్, అబౌట్ అస్, కాంటాక్ట్ అస్. ఓకే, అవును. ఇక్కడ ఏంటిదంటే ఇప్పుడు ఫర్ సపోజ్ సి మెను, ఇది ఒక బటన్. ఓకే, ఇది ఒక బటన్. దీని మీద క్లిక్ చేయగానే నాకు ఆటోమేటిక్ గా ఇంకొక పేజీలోకి వెళ్తుంది. అవునా? ఇప్పుడు ఫర్ ఎవర్ ట్యుటోరియల్ ఉంది. ఇప్పుడు ఫర్ ఎవర్ ట్యుటోరియల్లో కోర్సెస్, బ్లాగ్, అదర్స్, సబ్మిట్ యువర్ రివ్యూ, మీ అందరికీ కనపడేది ఓన్లీ ఈ పేజెస్ మాత్రమే ఉన్నట్టు కనిపిస్తుంది. అవునా? కానీ ఇక్కడ ఏంటిదంటే యాడ్ టు కార్ట్, యాడ్ టు కార్ట్ మీదకి వెళ్ళినప్పుడు అది ఇంకొక పేజీలోకి వెళ్తుంది. అంటే ఆ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా ఆ బటన్ యొక్క యాక్షన్ అనేది చూపిస్తుంది. ఓకే, అంటే వేరే పేజ్ అనేది ఓపెన్ అయిపోయింది. సో వీటన్నిటిని కలిపితే పేజెస్ అంటారు. దీని మీద క్లిక్ చేయగానే వేరే పేజ్ ఓపెన్ అయింది. ఓకే, దీని మీద క్లిక్ చేయగానే వేరే పేజ్ ఓపెన్ అయింది. అంటే దేని మీద క్లిక్ చేస్తే వేరే ఇన్ఫర్మేషన్ వస్తుందో దట్ ఈస్ కాల్డ్ పేజ్. అర్థమైందా మీకు? ఏంటి ఆలోచనలో పడ్డారు? అర్థమైంది. బటన్స్ మీద క్లిక్ చేసినప్పుడు వచ్చేది మనకి వేరే ఇన్ఫర్మేషన్ వస్తుంది కదా, దట్ ఈస్ కాల్డ్ పేజ్. సో దీని మీద క్లిక్ చేయగానే కంపల్సరీగా వేరే పేజీ వెళ్తుంది. ఆ పేజీకి తగ్గ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇది ఒక పేజ్. సో అందరికీ కనపడేది ఇయే కానీ చాలా పేజెస్ ఉంటాయి. ఒక వెబ్సైట్ లో చాలా పేజెస్ ఉంటాయి. ఆ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ రావడం కోసం క్రియేట్ చేసేది. సో అందుకనే ఇక్కడ చూడండి, హోమ్ పేజ్, అబౌట్ అస్ పేజ్, మెను, ఇవి మాత్రం కాంటాక్టే అందరికీ కనపడేది. కానీ లోపల ఇన్ని పేజెస్ ఉంటాయి. సో వీటన్నిటిని కూడా సెలెక్ట్ చేసుకొని దానికి తగ్గట్టు మనం డిజైన్ చేంజెస్ చేసుకుంటూ ఉండాలి. ఇక్కడ ఇప్పుడు లాస్ట్ లో జనరల్ చూడండి, మాకు కూడా వెబ్సైట్ కి ఇన్ని పేజెస్ చేసుకోవాలా మేడం? ఇప్పుడు మేము ఇప్పుడు నాకే క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నాం కదా. ఇప్పుడు మీరు ఏ పేజ్ అందుకునే మీరు సెలెక్ట్ చేసుకున్న టైప్ అనేది కరెక్ట్ గా సెలెక్ట్ చేసుకోండి. మీకు ఎక్కువ బర్డెన్ అనేది ఉండదు. ఓకే, కరెక్ట్ టెంప్లెట్ అనేది సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్ గా వాడు కొన్ని ఎలాగో ఇచ్చేస్తున్నాడు కాబట్టి వాటిని అలానే ఉంచేసుకోండి. కొన్ని చేంజెస్ చేయండి. అన్ని చేంజెస్ అవసరం లేదు, కొన్ని చేంజెస్ చేసుకోండి. ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు దేనికి సంబంధించింది మీరు పెట్టేది? సోప్స్ కి సంబంధించింది. అవునా? ఈ సోప్స్ సంబంధించింది అంటే మీరు ఇప్పుడు ఏం చేయాలి, ఇక్కడ ఈ నేమ్స్ చేంజ్ చేసుకోవాలి. అంటే ఐ మీన్ ఇక్కడ ఫొటోస్ చేంజ్ చేసుకోవాలి. అంటే దానికి తగ్గ టెంప్లెట్ తీసుకున్నారు అనుకోండి, ఆటోమేటిక్ గా ఆ టెంప్లెట్ కి తగ్గ ఇమేజెస్ అవన్నీ క్రియేట్ చేసి ఇచ్చేస్తుంది. ఈవెన్ పైన కూడా స్టార్టింగ్ లో కూడా ఈ పేజ్ మెయిన్ పేజ్ డీటెయిల్స్ కూడా అది ఎలాగో ఇచ్చేస్తుంది కాబట్టి మీరు సెలెక్ట్ చేసుకున్న టెంప్లెట్ మీదే ఆధారపడి ఉంటుంది. అంటే ఈ బటన్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది పబ్లిష్ చేశాను. ఓకే, నేను ఇది పబ్లిష్ చేశాను. నేను పబ్లిష్ చేసినప్పుడు ఇది మన సైట్. ఓకే, Domain. ఇది డొమైన్ సైట్ లింక్. దీన్ని కాపీ చేశాను, నేను మీకు ఫార్వర్డ్ చేశాను, మీరు ఓపెన్ చేశారు. ఏమ రైట్? మీరు ఓపెన్ చేశారు, ఇలా వచ్చింది పేజ్. ఓకే, నేను ఏదైతే ఇప్పుడు క్రియేట్ చేశానో ఇలా వచ్చింది. నేను ఆర్డర్ ఆన్లైన్ మీద క్లిక్ చేస్తాను. ఓకే, ఆర్డర్ ఆన్లైన్ మీద క్లిక్ చేయగానే నాకు ఏ పేజ్ ఓపెన్ అయింది? దీనికి తగ్గ పేజ్ అనేది ఓపెన్ అయింది. నాకు వేరే ఇన్ఫర్మేషన్ అనేది వచ్చింది. అంటే హోమ్ పేజ్ నుండి నాకు వేరే పేజ్లోకి వెళ్ళింది.
నేను ఏమీ ఎడిట్ చేయకపోవడం వల్ల చూడండి, ఆర్డర్ ఆన్లైన్ అనే బటన్ మీద క్లిక్ చేయగానే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వచ్చింది. అవి చూడండి, నేను ఏమి ఎడిట్ చేయకపోవడం వల్ల చూడండి 450 ఏదో సమ్ కరెన్సీ నేమ్. మనకి కావాల్సింది ఏంటి? రూపీస్ లో కావాలి. ఇండియన్ కరెన్సీ. అవునా? మనకి రూపీస్ లో కావాలి, బట్ వేరే కరెన్సీ వచ్చింది. అది కరెక్ట్ కాదు కదా. అందుకనే ఈచ్ అండ్ ఎవ్రీ పేజ్ కూడా మనము తీసుకొని చెక్ వాటిని చేసుకుని ఎడిట్ చేంజ్ చేయాలి. చేసుకోమంటారా? ఎస్, ఓకే. ఎగ్జాక్ట్లీ. డ్రింక్స్ మీద క్లిక్ చేశాను. డ్రింక్స్ మీద క్లిక్ చేయగానే నా దగ్గర అసలు ఈ డ్రింకే లేదు. వాడు ఆర్డర్ చేసుకున్నాడంటే నేనేం చేయను? సో అందుకనే మన ప్రొడక్ట్స్ ఏమేమి ఉన్నాయి, ఏంటిది, వాడు పెట్టింది కరెక్టా కాదా, వద్దు అనుకుంటే డిలీట్ చేసుకోవచ్చు. ఎలాగో వద్దు అనుకుంటే ఎలాగో డిలీట్ చేసుకోవచ్చు. ఒకవేళ ఉందనుకోండి దాన్ని కంటిన్యూ చేయడమే. దానికి కరెన్సీ నేమ్ వేరేది పెట్టేసుకొని చేంజ్ చేసుకోవడం. అందుకనే ఈచ్ అండ్ ఎవ్రీ పేజీ, ఎవ్రీ పాయింట్ కూడా మనం వదిలిపెట్టకుండా అన్ని చెక్ చేసుకోవాలి. ఇప్పుడు జనరల్ గా డిజైన్ చేయడానికి ఎన్ని డేస్ పడుతుంది మేడం? డిజైన్ ఆల్రెడీ ఎలాగో ఉంది కాబట్టి మీరు ఎడిటే కదా, మ్మ్. ఎడిట్ చేయడమే కాబట్టి మీరు అసలు తిప్పి తిప్పి కొడితే 2 hours కూర్చొని చాట్ జీపీటీ ఎలాగో ఉంది కాబట్టి మీ మీ బిజినెస్ ఏంటిది, మీరు అసలు ఏమేమి ప్రొడక్ట్స్ ఉన్నాయి ఏంటిది అనేది చాట్ జీపీటీకి ఇచ్చేస్తే అదే ఆటోమేటిక్గా అన్ని ఇచ్చుకుంటూ వెళ్ళిపోయింది. ఇలా నేను హోమ్ పేజ్ క్రియేట్ చేస్తున్నాను. నాకు ఇక్కడ డిస్క్రిప్షన్లో ఇలా పెట్టాలనుకుంటున్నాను. ఏం పెట్టాలి, టైటిల్ ఏం పెట్టాలి, అండ్ ఏమేమి ప్రొడక్ట్స్ నా దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ పెట్టాలి, ఇక్కడ కంటెంట్ రాయాలనుకుంటున్నాను, ఏం రాయాలి, ఏంటిది, చాట్ జీపీటీని అడగండి, అది ఎలాగో ఇస్తుంది. దాన్ని తీసుకురావడం, కాపీ చేయడం, పేస్ట్ చేయడం, దట్స్ ఇట్. ఒకవేళ ఓకే. మీకు బ్యాక్గ్రౌండ్ కలర్ మీకు ఇది ఇది ఎల్లో కలర్ నాకు నచ్చలేదు, అబ్బో నాకు వద్దు అనుకుంటే మీరు కలర్ చేంజ్ చేసుకోవడం. మ్మ్. ఓకే. మరి ఒకవేళ కలర్ లేదు, చూపిరా మేడం కలర్ చేంజా? టెంప్లెట్ లో? కలర్ చేంజ్ కూడా ఏం లేదండి. మీకు ఎక్కడైతే బాగాలేదో దాన్ని సెలెక్ట్ చేయడం. ఓకే, ఎక్కడైతే బాగాలేదో మీకు అక్కడ ఏదైనా డ్రాగ్ అండ్ డ్రాప్ అంతే. ఇక్కడ చూడండి, నాకు ఇక్కడ క్విక్ ఎడిట్, ఇక్కడ చూడండి చేంజ్. దాన్ని సెలెక్ట్ చేసుకోవడం, మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ ఇక్కడ దాన్ని సెలెక్ట్ చేసుకుంటే మీకు ఆటోమేటిక్గా అక్కడ ఇన్ఫర్మేషన్ అనేది వచ్చేసింది. ఒకవేళ మీకు ఇది నచ్చింది అనుకోండి, అంతే. ఇందాక మీరు అడిగారు నాకు ఇమేజెస్ కావాలంటే ఇమేజెస్ పెట్టుకోవచ్చా, వీడియోస్ కావాలంటే వీడియోస్ పెట్టుకోవచ్చా అని అడిగారు. ఎవరండి ఇందాక అడిగింది? లక్ష్మి గారా? యూట్యూబ్ లింక్స్ కూడా పేస్ట్ ఆ, చేయాలి. ఆ. ఇక్కడ నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఇక్కడ నేను ఒక బటన్ పెడుతున్నాను. ఏంటిది? యాడ్ ఎలిమెంట్కి వెళ్తున్నాను. ఐ యాడెడ్ సమ్ బటన్. నేనే మ్యామ్ అడిగింది. వాట్సాప్ ఐకాన్స్ ఇవన్నీ కూడా మ్యామ్ కావాలి. మీ స్క్రీన్ షేర్ చేశారా? నాకైతే కనిపించట్లేదు. చేశానండి. ఒకసారి ఓకే. పింక్ చేస్తారా అండి? నాకు ఇందాకటి నుంచి స్క్రీన్ షేర్ కనిపించట్లేదు. ఓ, ఇప్పటిదాకా కనిపించలేదా? ఆహా. అందరికీ కనిపిస్తుందా? కనిపిస్తుంది మేడం. ఓకే, ఇప్పుడు కనిపిస్తుంది. కనిపిస్తుందండి. పిన్ చేశాను ఇప్పుడు. నాకు ఈ బటన్ చూడండి, నాకు ఈ బటన్ నాకు అసలు కనపడట్లేదు. అవునా? నేను తీసుకున్న బటన్ నాకు కనపడట్లేదు. దానికి నేను ఏం చేస్తాను? డిజైన్ చేస్తాను, షాప్ అని పెడతాను. ఒకవేళ లేదు అనుకుంటే కస్టమైజ్. నాకు బార్డర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. నేను బార్డర్ చేంజ్ చేసుకోవచ్చు. అలానే దాని యొక్క కార్నర్స్ ఉంటాయి కదా, కార్నర్స్ నేను చేంజ్ చేసుకోవచ్చు. అండ్ షాడోస్, లేఅవుట్, ఇలా ఏది కావాలంటే నేను అది చేంజ్ చేసుకోవచ్చు. దాంట్లో ఉన్న టెక్స్ట్ అనేది ఎలా కావాలి ఏంటిది అనేది నేను పెట్టుకోవచ్చు. ఇటాలిక్ స్టైలా, ఇవి కొన్ని కొన్ని ఉంటాయి. అంటే అవి కొంచెం నేర్చుకోవాలి. ఓకే. అండర్లైన్ ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా HTML CSS లో వస్తాయి. ఈ బి అంటే ఏంటిది, ఇటాలిక్ అంటే ఏంటిది, ఇవన్నీ అందులో తెలుస్తుంది. ఓకే. సో ఇది రెగ్యులర్.
ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే నేను టెక్స్ట్ అనేది మార్చుదాం అనుకుంటున్నాను. నాకు ఈ సైజ్ కూడా ఎంత కావాలంటే నేను అంత సైజ్ పెట్టుకోవచ్చు. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీనికి నేను టెక్స్ట్ అనేది మార్చేసేసి దీనికి నేను టెక్స్ట్ అనేది మార్చేసేసి యూట్యూబ్కి సంబంధించిన లింక్స్ ఉంటాయి కదా, ఆ లింక్ని నేను ఈ బటన్కి లింకప్ చేస్తాను. అంటే ఇక్కడ చూడండి, ఈ పర్టికులర్ బటన్ కనుక క్లిక్ చేస్తే లింక్ న్యూ విండో అంటే కొత్త విండోలో రావాలి అండ్ వెబ్ అడ్రస్. ఈ వెబ్ అడ్రస్ దగ్గర మీరు ఏదైతే యూట్యూబ్ లింక్ ఇద్దాం అనుకుంటున్నారో ఆ లింక్ ఇక్కడ పేస్ట్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్లోకి వెళ్తున్నాను. యూట్యూబ్లోకి వెళ్ళి మన ఫరెవర్ ట్యూటోరియల్ వ్యూ ఛానల్లోకి వెళ్తున్నాను. ఓకే, నిన్న ఎలాగో పోస్ట్ చేసింది ఉంది కదా, దీన్ని తీసుకెళ్ళి ఈ లింక్ తీసుకొచ్చి నేను ఈ వెబ్సైట్లో ఇక్కడ యూఆర్ఎల్ ప్లేస్లో పెడుతున్నాను. డన్. ఓకే, ఎప్పుడైతే నేను రీడ్ మోర్ ఈ బటన్ క్లిక్ చేస్తానో అది ఆటోమేటిక్గా ఎక్కడికి వెళ్ళిపోయింది, యూట్యూబ్లోకి వెళ్ళిపోయింది. పబ్లిష్. డన్. రిఫ్రెష్. ఇక్కడ చూడండి, రీడ్ మోర్ మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా ఎక్కడికి వెళ్ళిపోయింది, నాకు యూట్యూబ్లోకి వెళ్ళిపోయింది. ఓకే, అర్థమైందా అందరికీ? సో మనకి ఎలా కావాలంటే అలా చేంజెస్ చేసుకోవచ్చు. పట్టుమని ఒక 2 hours కనుక కూర్చుంటే మీ వెబ్సైట్ అనేది రెడీ అయిపోతుంది. రెడీ అయిపోయింది. మీరు ఆ లింక్ అనేది మీ వాట్సాప్ గ్రూప్స్లో అండ్ మీ వాట్సాప్ అబౌట్లలో అండ్ ఇన్స్టాగ్రామ్లో ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టేసుకుంటే రీచ్ అనేది బాగా వస్తుంది. ఫణీంద్ర గారు, ఈరోజు ఏంటండి ఏ క్వశ్చన్స్ అడగట్లేదు? ఈగలే ఐఎమ్ వెయిటింగ్. ఆల్రెడీ చేసేసాను. మీకు వీడియో ఒకటి పెడుతున్నాను మేడం, అది ఒకసారి చూడండి. బ్లాగ్ ఒకటి చిన్న మా పాప గురించి చేసింది. ఓకే, సూపర్ సూపర్. ఓకే, ఓకే, సో అర్థమైందండి అందరికి ఎలా ఎడిట్ చేసుకోవాలి అనేది? సో ఎలాగో ఇదివరకంటే మనకి అవి ఇవి కొంచెం నాలెడ్జ్ అంటే మన బుర్రలు ఉపయోగించే అవి చేసేవాళ్ళం, కానీ ఇప్పుడు ఎలాగో చాట్‌జిపిటి ఉంది కాబట్టి ఆ చాట్‌జిపిటి యూజ్ చేసి మీరు జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ అంతే చేయండి. ఒక మంచి ఎప్పుడైనా కానీ మంచి టెంప్లెట్ సెలెక్ట్ చేసుకోండి. కలర్స్ ఎక్కువ పెట్టద్దు. ఇమేజెస్ మేడం గూగుల్ నుంచి వెళ్ళి తీసుకుంటే కాపీ రైట్స్ ఎట్లా ఏమైనా పడతాయా? అంటే ఇందులో వెబ్సైట్ లో పెడతాం కదా, అర్థం కాలేదండి నాకు. ఇప్పుడు ఇమేజెస్ చేంజ్ చేస్తాం కదా మేడం వెబ్సైట్ లో, మనకు కావాల్సిన ఇమేజెస్ గూగుల్ నుంచి వెళ్ళి తీసుకుంటాం కదా మనం, డౌన్లోడ్ ఆ చేసుకుంటాం కదా. గూగుల్ నుండి తీసుకునేటప్పుడు మీరు కొంచెం జాగ్రత్తగా తీసుకోండి. కొన్ని యాక్సెప్ట్ చెయ్యం. అంటే ఓకే, వెబ్సైట్ లో పెడుతున్నాం కదా, కాపీ రైట్స్ ఏమైనా పడతాయా అని. కాపీ రైట్స్ కొన్ని ఉంటాయి. సో అందుకని మీరు ఏం చేస్తారంటే ఆల్మోస్ట్ అన్నీ కూడా మీరు చాట్‌జిపిటిని అడుగో లేదంటే మీ ఓన్‌గా క్రియేట్ చేసుకున్న ఇమేజెస్ ఏదో ఒకటి అలా తీసుకోండి. లేదు అనుకుంటే ఎక్కువ శాతం అయితే పింట్రెస్ట్ అని ఉంటుందండి. ఐడియా ఉందా? తెలుసు. పింట్రెస్ట్. ఈ పింట్రెస్ట్‌లోకి వెళ్ళి మీరు అక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఇవి ఆల్మోస్ట్ కాపీ రైట్స్ ఉండవు. ఇవి వాళ్ళు కావాలనే పెట్టారు అవి. వీటి క్వాలిటీ కూడా బాగుంటది. సో ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకోండి. డైరెక్ట్ గా మీరు గూగుల్లోకి వెళ్ళి గూగుల్లో సెర్చ్ చేసి అవన్నీ కంటే కూడా మీరు పింట్రెస్ట్ ఎక్కువ శాతం అయితే కొంచెం మీరు ఇమేజెస్ తీసుకొని దాన్ని కొంచెం ఏదో ఒకటి ఎడిట్ అయినా చేయండి. కాపీరైట్ ఇష్యూ రాకుండా ఉంటుంది.
ఎందుకంటే బాగా రీచ్ వచ్చేసిన తర్వాత ఎవరో ఒకరు వచ్చి ఇది నా ఫొటోస్ వాడుతున్నారు అది ఇది అంటే అది బ్లాగ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. అంటే ఐ మీన్ బ్లాక్ అవుతుంది. అందుకని ఏది కూడా కాపీ పేస్ట్ చేయకుండా కొంచెం చేంజెస్ చేయండి. కొంచెం లిటిల్ బిట్ చేంజెస్ అలా చేస్తే కాపీరైట్ ఇష్యూస్ అనేది ఉండదు. ఇప్పుడు 2-3 రకాల ప్రోడక్ట్స్ సేల్ చేసే వాళ్ళు ఉంటారు కదా మేడం. వాళ్ళు ఉమ్. అంటే ఒక్కొక్క ప్రోడక్ట్ ఒక్కొక్క సైట్ అట్లా సపరేట్ చేసుకుంటే బెటరా? లేకపోతే ఇందులోనే పేజెస్ ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటే బెటరా? ఒక వెబ్సైట్ లోనే. లేదండి, ఒక దాంట్లోనే పెట్టుకోండి. అన్ని వెబ్సైట్స్ క్రియేట్ చేసుకొని అన్ని ఫార్వర్డ్ చేసే బదులు ఒక్క వెబ్సైట్ పంపించామనుకోండి, ఆ ఒక్క వెబ్సైట్ బాగా రీచ్ ఎక్కువ ఉంటుంది. అంటే వాళ్ళు మల్టిపుల్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే టైటిల్ అనేది కరెక్ట్ తీసుకోండి అండ్ లోగో అనేది కరెక్ట్ తీసుకోండి. అన్ని కలిపి ఒక వెబ్సైట్ లోనే దొరుకుతాయి అన్నట్టు మీరు చూపించండి ఆ లోగో. లైక్ హోమ్ మేడ్ ప్రొడక్ట్స్ లాగా. అదే అడుగుతున్నాను మేడం. హోమ్ మేడ్ ప్రొడక్ట్స్ లాగా తీసుకోండి. ఇప్పుడు అలాంటప్పుడు ఏంటిదంటే డిఫరెంట్ పేజెస్. ఇప్పుడు మీకు వాళ్ళకి సోప్సే కావాలంటే సోప్స్ మీద క్లిక్ చేస్తారు, ఆటోమేటిక్ గా సోప్స్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఒకవేళ వాష్రూమ్ సంబంధించినవి కావాలంటే వాష్రూమ్ బటన్ మీద క్లిక్ చేస్తారు, దానికి సంబంధించింది వస్తుంది. కిచెన్ కి సంబంధించినది అంటే కిచెన్ ఒక్కొక్క పేజ్ ఒక్కొక్కటి సపరేట్ గా చేయమంటారా చేయండి. ప్రొడక్ట్స్? చేయండి. ఒకవేళ లేదు అనుకుంటే అన్ని కలిపి ఒక దాంట్లోనే పెట్టేసేయండి, ఏముంది. సరే, నేను ఒకటి చేసి పంపిస్తాను మేడం. పంపించండి. ఇప్పుడు అమెజాన్ ఉంది చూడండి. అమెజాన్ లో మనం కావాల్సిన క్లిక్ చేసామనుకోండి దానికి తగ్గట్టు వస్తాయి. ఒకవేళ ఏమి క్లిక్ చేయకపోతే వాడి దగ్గర ఏ ప్రొడక్ట్స్ ఉన్నాయో అవన్నీ వరుసగా వస్తుంటాయి. అంటే మనకి అక్కడ సెర్చ్ చేసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది. అందుకనే వాడు పర్టికులర్ ప్రొడక్ట్ నేమ్ అనేది అక్కడ ఇస్తాడు. ఆ ప్రొడక్ట్ మీద క్లిక్ చేయగానే ఆ పర్టికులర్ పేజ్ మాత్రమే ఓపెన్ అవుతుంది. వాడి దగ్గర కొన్ని లక్షలు ఉంటాయి. ఆ ప్రొడక్ట్స్ అన్ని మనం ఎత్తుక్కుంటే మనకి ఏ ప్రొడక్ట్ కావాలనేది ఎత్తుక్కోవడం బదులు మనకి ఏ ప్రొడక్ట్ కావాలో ఆ పర్టికులర్ ప్రొడక్ట్ దాని మీద క్లిక్ చేసామనుకోండి ఈజీ అవుతుంది కదా. సో సోప్స్ అంటే సోప్స్ ఇదే పెట్టండి. ఒకవేళ వేరే పేజ్ కావాలంటే వేరే పేజ్ పెట్టుకొని దాంట్లో ఒకటి కొన్ని దీంట్లో కొన్ని అలా పెట్టండి. ఇప్పుడు ఈవెన్ ఫర్ ఎవర్ ట్యుటోరియల్ వెబ్సైట్ లో కూడా ఒక్క నిమిషం అండి ఫణీందర్ గారు. ఫర్ ఎవర్ ట్యుటోరియల్ వెబ్సైట్ లో కూడా డైరెక్ట్ గా కోర్స్ మీద క్లిక్ చేస్తే మీకు ఈ అన్ని కోర్సులు ఓపెన్ అవుతాయి. అవునా? ఈ అన్ని కోర్సులు ఓపెన్ అవుతాయి. కాదు నాకు వర్క్ షాప్ గురించే కావాలి, వర్క్ షాప్ దే నేను తీసుకోవాలనుకుంటే కోర్స్ మీదకి వెళ్తాను, వర్క్ షాప్ మీద క్లిక్ చేస్తాను. ఇవన్నీ సబ్ పేజెసా మేడం? ఈ పేజెస్ లో ఇవన్నీ సబ్ పేజెసా? సబ్ పేజెస్ లాగా అంతే. మెయిన్ పేజెస్ లో సబ్ పేజెస్ లాగా. సో నాకు ఓన్లీ ఆ వర్క్ షాప్ కి సంబంధించిన డీటెయిల్స్ మాత్రమే వచ్చినాయి. ఇంకా వేరే కోర్సులు ఏమైనా వచ్చినాయా? రాలేదు. అలాగే ఇక్కడ మీ ప్రొడక్ట్స్ అని పెట్టండి. అది ఏ ప్రొడక్ట్స్, సోప్ మేకింగ్, సోప్సా, లేదంటే ఇంకా వేరే ఏమన్నా శారీస్, ఏ బిజినెస్ ఇది ఏంటిది దాని మీద క్లిక్ చేయగానే ఆ పర్టికులర్ ప్రొడక్ట్స్ అనేది కనబడేటట్టు పెట్టండి. మేడం, ఇది వర్డ్ ప్రెస్ లో కదా చేసింది. ఇట్లా విక్స్ లో ఇట్లా చేయొచ్చా సేమ్? చేయొచ్చు. వచ్చినంత లుక్ విక్స్ లో వస్తుందా మేడం? విక్సేనండి, విక్సే. అదే నేను చెప్పేది. ట్రాఫిక్ అనేది నాకు ఎక్కువ రాకుండా వచ్చినప్పుడు నేను వర్డ్ ప్రెస్ అనేది యూజ్ చేస్తాను. కానీ డిజైనింగ్ పర్పస్ లో కూడా ఇట్లా వచ్చినట్టు విక్స్ లో కనిపించట్లేదు కదా. లేదండి, డాష్ బోర్డ్. లేదు. మనం చూస్ చేసుకున్న దాన్ని బట్టి ఉంటది టెంప్లెట్. ఇప్పుడు మీకు అన్ని పేజెస్ రావట్లేదు కదా మేడం. ఇప్పుడు దాంట్లో కోర్సెస్ అని ప్రొడక్ట్స్ అని ఇదిగోండి, నేను తీసుకున్న టెంప్లెట్ అలాంటిది. ఇలాంటిది. నాకు ఇక్కడ హోమ్ ఇలాంటి టెంప్లెట్ నేను తీసుకోలేదు. దీని మీద క్లిక్ చేస్తే చూడండి, హోమ్, అబౌట్, మెనూ, ఆర్డర్ ఆన్లైన్ ఇలా వచ్చింది. రెస్టారెంట్ కి తగ్గట్టుగా వస్తాయి. అంటే నేను తీసుకున్న టెంప్లెట్ ని బట్టి నాకు ఈ టెంప్లెట్ వద్దు అనుకుంటే మీరు ఆ తగ్గ టెంప్లెట్ అనేది చూస్ చేసుకోవాలి. కానీ ఒకటేనండి, వన్స్ మీరు టెంప్లెట్ చూస్ చేసుకున్న తర్వాత మళ్ళీ చేంజ్ చేయలేరు. ఇంకో దానికి వెళ్ళాల్సింది, ఇంకో దానికి వెళ్ళాల్సిందే. అందుకనే మీరు పెద్దగా చేంజెస్ చేసి మళ్ళీ అంత డిజైన్ అంతా చేసేసి ఇది నచ్చలేదు అనుకుంటే వేరే టెంప్లెట్ కి వెళ్ళే బదులు 1-2 సార్లు ఆలోచించి మీరు టెంప్లెట్ అనేది చూస్ చేసుకోండి. కంగారు ఏమీ అవసరం లేదు. ఎలాగో అన్ని పేజెస్ ఉన్నాయి కాబట్టి ఒక్కొక్కటి ఓపెన్ చేసుకొని మీకు ఏ టెంప్లెట్ అయితే నచ్చితే ఆ టెంప్లెట్ చూస్ చేసుకోండి. ఓకే. రేపు మనం ఏం చేద్దామంటే మీరు ఈ రోజు మొత్తము ఒకసారి ఓపెన్ చేసి చూడండి.
ఓపెన్ చేసి అంతా ఒకసారి ఓపెన్ చేసి చూడండి, మీకు ఎక్కడెక్కడ ఏమేమి డౌట్స్ వస్తున్నాయి అనేది నేను రేపు చెప్తాను. ఓకే మేడం. ఓకే, పేజ్ వైజ్ మ్యాటర్ అంతా మార్చుకోవాలి మనం. ఇప్పుడు టెంప్లెట్ తీసుకున్నాక మనకి తగ్గట్టుగా మార్చుకోవాలంటే మార్చుకోవాలి అంతే. దాన్ని సెలెక్ట్ చేసుకోవడం, దానికి తగ్గట్టు మీరు మార్చుకోవడం. ఆ ప్రొడక్ట్స్ అందులో ఉండకపోయినా మనం మీరన్నట్టు ఎక్కడి నుంచైనా అప్లోడ్ చేసుకోవాలి. అంతే. ఓకే, ఏమైనా డౌట్స్ ఉన్నాయా? చేసేటప్పుడు వస్తాయండి. యాక్చువల్గా ఇది షార్ట్ టర్మ్ వర్క్ షాప్ కాబట్టి కొంచెం అర్థం కానట్టు ఉంటుందండి. షార్ట్ టర్మ్ కాబట్టి 2 days 2 days అలా కాబట్టి 2 days అయినా చెప్పారు మీరు, బాగా అర్థమవుతున్నాయి. కానీ మనం చేయగలగాలి. ఫ్రమ్ అవర్ సైడ్ మనకి మీరు చూడాలి. ఎంతవరకు మేము ఎంతవరకు చేస్తాము.